ఈ మార్గంలో నడిచే వాళ్ళు, ఈ మార్గాన్ని కనుగొనే వాళ్ళు కొద్ది మందే. ఈరోజు లోకంలో ఈ ఆదివారం కాబట్టి మనకు లీవ్ ఉంటుంది. ఈ లీవ్లో చాలామంది మాంసం చేసుకొని తిన్నాం, పిక్నిక్లకు పోను, లేకపోతే ఏదైనా వాళ్ళ ఊర్లకు పోను, లేకపోతే వారం నుంచి ఇప్పేసిన పొట్లన్నీ ఉతుక్కోను. ఏమ్మా ఏదో ఒక పని పెట్టుకుంటాం మనం. ఈ మార్గము, యేసయ్య మార్గం ఎట్లాంటిదంటే ఇరుకుగా ఉంటుంది. ఎట్లుంటుందమ్మా? ఇరుకుగా ఉంటుంది. కొంచెం ఇరుకే, ఇది ఇరుగ్గానే ఉంటుంది. ఇది ఇటు అటు తిరగలేము, ఇటు అటు పోలేము. ఏది స్వామి, ఎన్ని కట్టడలు, ఎన్ని ఆజ్ఞలు, ఎన్ని ఒత్తిళ్ళు. ఒక ఆదివారం కూడా తప్పిపోకూడదు అంటాడు దేవుడు. ఒక ఆదివారం కూడా తప్పిపోకూడదు అంటాడు దేవుడు. ఎప్పుడో ఒక ఆదివారం ఉన్నా ఏడో ఒకటి పోవాలి కదా మేము. కానీ దేవుడు ఏమంటాడు? విశ్రాంతి దినము నాది, మీరు విశ్రాంతి దినాన్ని నా సన్నిధిలోకి రావాలా అంటాడు. మనం ఏమంటాము? ఏది ప్రభువా, విశ్రాంతి దినం నీదైతే మేము ఒక ఆదివారం తప్పకపోతే ఎట్లా ప్రభువా, ఏదో ఒక పని పడుతుంది కదా అని మనం అంటాం. ఇది ఇరుగ్గా ఉంటుంది. ఈ వాక్యం చెప్పినప్పుడంతా ఇరుగ్గా అనిపిస్తుంది మనకు. ఏదబ్బా ప్రతి వారము పోవాలన్నా, మీరు పక్కింటి వాళ్ళు అడుగుతారు, వారము పోవాలన్నా, ఆదివారము పోవాలన్నా అని అడుగుతారు. అప్పుడు మనకి అవును కదా, నిజమే కదా, మనం ఏది ప్రతి ఆదివారం పోవాలన్నా, అవును రోజు తినాలనా అని అడుకోకూడదు. ఏమా రోజుకు 3 సార్లు తింటే, మనోళ్ళు పెద్దవాళ్ళంతా రోజుకు 2 సార్లు తింటానండి. రేవటేలా మావటేలా? ఎట్లా ఎట్లా చెప్పండి, ఎట్లమ్మా? సాయంత్రం ముందు ఎప్పుడు తింటాను మనోళ్ళు? రేవటేలా మావటేలా? ఈ 2 సార్లు అన్నం తింటానండి. వాళ్ళు బాగా రోగాలు లేకుండా బాగున్నారు. ఇప్పుడు మనోళ్ళంతా 4-5 సార్లు తింటున్నారు. ఎన్నిసార్లు? 4-5 సార్లు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, ఏం ఫాస్ట్, మధ్యాహ్నము లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు, పడుకునేటప్పుడు 1.5 లీటర్ పాలు, పడుకుంటే ముందు. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే 2 గంటలకు ఒకసారి తినండి కొంచెం కొంచెం అంటాడు. మాకు స్పోర్ట్స్లో డాక్టర్లు వచ్చేవాళ్ళు. స్పోర్ట్స్లో డాక్టర్లు వచ్చి మాకేం సలహా ఇచ్చారు? ఆయన కడుపు నిండా తినండి, ఆరోగ్యంగా ఉండండి, బాగా ఆడొచ్చు అని చెప్పేవాళ్ళు అప్పుడు మాకు. ఇప్పుడు అంటున్నా నాయన కడుపు నిండా తినచ్చు. ఏమంటే గ్యాస్ట్రైటిస్, ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. చిన్నపిల్లలకే షుగర్లు, బీపీలు. ఏదో మా వయసుకి వచ్చిందంటే సరేలే అనుకోవచ్చు. ఏం కారణం? దినంలో మనం చేసే అలవాట్లు అట్లాంటివి, తినే ఆహారాలు అట్లాంటివి. రాత్రి 12 అయినా కూడా పిల్లలు నిద్రపోరు. రాత్రి 12 అయినా పిల్లలు నిద్రపోరు. పొద్దున్నే ఊపిపి లేపినా 8 వరకు లేరు, ఊపిపి లేపినా 8 వరకు లేరు. ఎందుకంటే రేంత మేలుకొండే పని కదా.
ఇంక ఎట్లా ఆరోగ్యాలు అంటే వీళ్ళకి చెప్పండి, అనారోగ్యాలు అవుతారు. ఈ మార్గంలో యేసయ్య మార్గం కూడా అలాంటిదే, ఇరుకుగా ఉంటుంది. ఎట్లుంటుందమ్మా? ఇరుకిది. చదవండి మీరు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యం. ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారము ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది. చూడండి 7వ వాక్యంలో చూడండి. ఆ మార్గము జీవమునకు పోవు మార్గము, ఆ జీవముకు పోవు మార్గము 7వ అధ్యాయము 14వ వాక్యం. ఈ జీవానికి పోయే మార్గం ఎట్లాంటిదంట? ఇరుకును సంకుచితమునై ఉన్నది. అంటే ఇరుకు, కంజెస్టెడ్, ఇరుకుగా ఉంది. ఈ దేవుని మార్గం ఎట్లా ఉంటుందంటే చాలా ఇరుకు అనిపిస్తుంది మనకి. అబ్బా ఏది స్వామి ఇన్ని నిస్లా, ఇన్ని కష్టాలా, ఇక్కడ నా దేవుల్లో అబద్ధాలు కూడా చెప్పకూడదా? ఓయమ్మ మళ్ళీ ఏ స్వామి నమ్ముకుంటే అది చేయకూడదంట, ఇది చేయకూడదు. ఏం చేయకూడదు? అన్నం తినొచ్చు, నీళ్ళు తాగొచ్చు, అన్ని తాగొచ్చు, సారే తాగకూడదని చెప్పాడు దేవుడు. అంతే. మీకు అర్థమవుతుందా? అయ్యో ఏమి చేయకూడదంటే కొంతమంది రావుకాలం చూస్తారు, కొంతమంది యమగండం చూస్తారు, కొంతమంది సుడులు చూస్తారు. సుడులు గుడ్లు చూసినట్లు మనుషులకు కూడా సుళ్ళు చూస్తారు. తెలిసినమ్మా మీకు? ఏడాడు సుళ్ళు ఉంటాయి వీళ్ళకి. మామూలుగా గుడ్లు చూసారు. ఇప్పుడు మనుషులు కూడా చూసే పని అయిపోయింది. ముందు నుంచి చూస్తాడారులే, ఇబ్బంది కాదు. ఇప్పుడు ఏం చూడాలంటే ఎవరైనా ఏమేమి రోగాలు ఉన్నాయని చూసుకోవాలి. ఫస్ట్ ఏమేమి రోగాలు ఉన్నాయి వాళ్ళకు అని చూసుకోవాలా. మీరు ఆలోచించండి. ఈ మార్గంలో ఇరుకుగా ఉంటుంది. దేవుని మార్గం చాలా ఇరుగ్గా ఉంటుంది. అమ్మా నేను ఈరోజు మీకు చెప్తాను, ఈ లోకంలో పోయే మార్గాలు విశాలంగా ఉంటాయి. మనం ఎక్కడికైనా పరిగెత్తచ్చు, అడ్డు ఆపు లేకుండా తిరగచ్చు, వ్యభిచారాలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, పక్కింటలతో వ్యభిచారాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, నాశనకరమైన కార్యాలన్నీ చేయొచ్చు. ఈ లోకంలో ఎవరు పెద్దగా పట్టించుకోరు, ఎవరు పెద్దగా పట్టించుకోరు. మా ఇంట్లో మొత్తం 6 మంది ఉన్నాం. నా కుటుంబంలో మాత్రం మొత్తం 6 మంది ఉన్నాం. మా నాయన, మా అమ్మ, మాకు పెద్దక్క, ఇంకొక చిన్నక్క, ఇంకొక అన్న. నేను లాస్ట్ చెడగొట్టాను. నేను లాస్ట్. ఎంత లాస్ట్ అంటే ఇంకా లాస్ట్ అంతే నేనే. అది ఎవరో ఆ పుణ్యాత్మురాలు కట్టుకునిందంట. అది కూడా ఒక 2 ఆడబిడ్డలు, ఒక మగబిడ్డ పుడతానే మా అమ్మ మానపల్లి ఎమ్మెల్యే హాస్పిటల్కి పోయి మాకు బిడ్డలు లేకుండా ఆపరేషన్ చేయమంటే ఆ అమ్మను చూసి, ఇంకో బిడ్డ పుడతాను నీకు ఆ ఎమ్మెల్యే హాస్పిటల్కి దేవుడు చెప్పినాడు మా అమ్మకు, ఏ స్వామి ఇంకో బిడ్డ పుడతాడు నీకు, మళ్ళీ రాకు, మళ్ళీ ఆపరేషన్ చేస్తానని చెప్పిందంట. మేము 3 బిడ్డలు చాలమ్మా, మాకు 3 బిడ్డలు చాలు, మాకు మేము సాకలేము అని చెప్పిందంట. మేము అంతమంది దాకే చాలు, మాకు 3 సార్లే. ఆ అమ్మ క్రైస్తవురాలు, ఆ డాక్టర్ అమ్మ పోతావా బాబా ఇంటించి అనిందంట. పో ఇంటించి పో, ఇంకో కొడుకు పుడతాడు నీకు, ఆ కొడుకు పుట్టిన తర్వాత నేనే ఆపరేషన్ చేస్తాను నీకు అని చెప్పిందంట. మళ్ళీ 1 సంవత్సరానికి నేను పుట్టాను, మళ్ళీ పోయి మళ్ళీ చేస్తే ఆపరేషన్ చేసింది. అంటే ఏంటంటే దేవుడు ఆమెతో మాట్లాడాడు, నీ గర్భంలో ఒక బిడ్డను పెడతానని నేను, వాడు నా సేవకుడు అవుతాడని ఆమెతో దేవుడు మాట్లాడాడు.
అయితే మా ఇంట్లో దేవుడు తెలియదు, అప్పటికి ఎవరికి తెలియదు. అన్యులాగానే జీవించాము, అన్యుల సాంప్రదాయాల ప్రకారంగా నడిచాము. మా ఇంట్లో ఎవరు ఏం చేసినా పట్టించుకోరు. ఇప్పుడు నేనే ఉండా సినిమాకి పోయేసి వచ్చినాను అనుకో, ఏదో సినిమాకి ఎందుకు పోయినామని అడగదు. ఒకరోజు ఇంటికి రాలేదనుకో, ఇంటికి రాకుండా అడిగిపోయినవరు అని అడగరు. ఎవరైనా కొట్టేసి వచ్చినాం అనుకో, ఎందుకు గలాటకు పోయినామని అడగరు. కొట్టేసి వచ్చినామా, నరికేసి అక్కడ అంటారు వీళ్ళు మామూలు అట్లా వాళ్ళు. ఎందుకంటే అదుపు లేదు, ఏం లేదు, పద్ధతి లేదు. పెద్దవాళ్ళకే లేకపోతే పిల్లలకి అనిపించి వస్తుందండి. కొంచెం ఆలోచించండి. ఒకవేళ నేను ఎవరున్నా ఒక అమ్మాయిని నా క్లాస్మేట్ ఇంటికి తీసుకొచ్చాను అనుకో, పెద్దవాళ్ళు ఏమన్నా ఏమన్నా మా ఇంట్లో ఏమన్నారు, మా ఇంట్లో ఏమన్నారు, విచ్చలవిడి అట్లా తిరా, అట్లా బతికాం. ఈ నలుగురు పోనీ నాకంటే పెద్దవాళ్ళు పుట్టినారు కదా, యాపొద్దు కూడా ఏమైనా చేసినా బుద్ధి ఉందని అడగదు, అలాగదు కదా, అడగదు. ఆ మహాకృప, దేవుని కృప దొరికింది. కానీ నాకు మంచి యవ్వన వయసులోనే నా దేవుడు నన్ను పిలుచుకోవడం వలన నేను బతికి గడ్డగట్టి ఈరోజు సేవ చేస్తున్నా. లేకపోతే ఏ గొడ్డుకో ఏ కొడుకులకో బలైపోయేవాడిని. మీకు అర్థమవుతుందా? ఈరోజు దేవుని వాక్యం ఈరోజు మీకు చెప్తున్నానంటే దేవుని మహాకృపను బట్టి ఈ ఇరుకు మార్గాన్ని కనుగొన్నా. ప్రైజ్ ది లార్డ్. ఓహో, ఇట్లా పాడు పనులన్నీ చేయకూడదు, ఇట్లా పనిమాలి పనులు చేయకూడదు. ఎవరు మా ఇంట్లో వాళ్ళు నేర్పిలా, నాకు 5 ఓళ్ళు నేర్పిలా. నాకంటే ముందు పుట్టిన వాళ్ళు నేర్పిలా. నాకు ముందు పుట్టిన వాళ్ళు నేర్పించింది నేను నేర్చుకునింది. వాళ్ళు నేర్పించిన నేను నేర్చుకుంటే, వాళ్ళు చేసిన పనులు నేను చేస్తా వస్తే. అందుకని దొంగ ఎట్లా పడుతాడు, ఒక దొంగ ఇంకో దొంగను దండించలేడు కదా. కాబట్టి వాళ్ళ దొంగ, నేను దొంగ. అందుకని యేసు స్వామి అంటాడు, మీలో పాపము లేని వాడెవడు మొట్టమొదటిగా ఆమె పైన రాయి విసరండి. ఆమె కొట్టండి, దండించండి, బుద్ధి చెప్పండి. పౌలు గారు అంటారు, దండించడం బుద్ధి చెప్పుటకు దేవుడు నాకు అధికారము ఇచ్చేవాడు. అమ్మా, మీ అమ్మ మీ నాయన నేర్పించినవి, ఈ లోకం మీకు నేర్పించినది, రాజ్యాంగము నేర్పించింది. అంటే మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగం చాలా బాగుంటుంది. స్వాతంత్రం ఏ దేశానికి లేదు. ఇట్లాంటివి మంచి రాజ్యాంగం, మనం గౌరవించాలి. దానికంటే గొప్ప మార్గాలు, దానికంటే మంచి మార్గాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పొరుగు వారి పడక పుల్లను ఆశించొద్దు, నీ పొరుగు వారి భార్యను ఆశించొద్దు, నీ పొరుగు వారి గాడిదను ఆశించొద్దు, నీ పొరుగు వారి పనివాడిని ఆశించొద్దు. ఎంత మంచి మాటలు దేవుడు నేర్పిస్తున్నాడు మనకు. ప్రైజ్ ది లార్డ్. నీది కానిది దేన్ని ఆశించొద్దు. అవి దేవుడు నాకు నేర్పించాడు, నాకు నచ్చింది. మా అమ్మ నేర్పిలా, మా నాయన నేర్పిలా, మా అయ్యవారు నేర్పిలా, మా టీచర్ అమ్మ నేర్పిలా. ఇట్లాంటివి నాకంటే ముందు పుట్టిన వాళ్ళు నాకు నేర్పిలా.
కానీ యేసయ్య దగ్గరికి వచ్చే కొందరికి యేసయ్య నాకు నేర్పించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచివి నేర్పించాడు కాబట్టి నేను యేసయ్యను గాఢంగా ప్రేమించాను. నేను యేసయ్యనే ఆయన పనే చేయాలని తీర్మానం చేసుకున్నాను. నాకు ఒక ఆశ ఉండేది, నేను మన దేశంలో మిలిటరీకి వెళ్ళాలని, మిలిటరీలో బార్డర్లో పనిచేయాలని చాలా ఆశ ఉండేది నాకు. దేశం కోసం ప్రాణం పెట్టిన బాధ లేదనుకునేవాడిని. కానీ దేవుడు ప్రజల కోసం దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నేను అనేకుల కోసం ప్రాణం పెట్టాల్సిన పని లేదు, కానీ నా కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించానో ఈ ఇరుకు మార్గాన్ని నేను కనుగొన్నాను. ఇది కొంచెం ఇరుకు అనిపిస్తుంది, కానీ ఎట్లా ఇరుకంటే, నువ్వు ఒక స్త్రీతో వ్యభిచరించినప్పుడు వ్యభిచారులు కాదు, కానీ ఆమెను మోహపు చూపు చూసినప్పుడే నువ్వు వ్యభిచారిని బైబిల్ చెప్తుంది. అంటే ఒక స్త్రీని మనం చూస్తే మోహపు చూపు చూసినప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాళ్ళం అవుతా అంట. ఎవరు నేర్పించారండి ఈ లాజిక్లు మనకి? చెప్పండి. మీకు ఏమన్నా స్కూల్లో నేర్పించారా ఇట్లాంటివి? ఏమన్నా స్కూల్లో నేర్పించారా? కానీ బైబిల్ నేర్పిస్తుంది ఇదే. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎప్పుడైతే ఒక స్త్రీని చెడు చూపు చూస్తామో, మనం కళ్ళేమి చెడు చూపు చూసినట్టు కళ్ళు మామూలుగానే చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా చూస్తాం వాళ్ళు అనుకుంటారు. కానీ చూసిన చూపులో ఏముంది? మనకు కామం ఉంది, పాపం ఉంది. అయ్యా, ఒక స్త్రీతో వ్యభిచరించినప్పుడు వ్యభిచారం కాదు, కానీ కంటితో పాపము చూసినప్పుడే వ్యభిచారం అంట. వ్యభిచారులు పరలోక రాజ్యంలో ప్రవేశించారని బైబిల్ క్షుణ్ణంగా చెబుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మన ఎదురింటి వాళ్ళు కావచ్చు, మన పక్కింటి వాళ్ళు కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వాళ్ళను చూసినప్పుడు మనం పవిత్రంగా చూడాలి. ఎట్లా చూడాలండి? పవిత్రంగా చూడాలి. నీ భార్యను తప్ప ఎట్లా ఎట్లా నీ భార్యను తప్ప ఇంకెవరిని చెడు కామముతో చూడడానికి వీలు లేదు. ఇది దేవుడు నేర్పించింది. ఇది దేవుడు. ఇది మనకి ఇరుకు అనిపేదా? అనిపేలా మీకు ఎవరికి? మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ఏది ఇట్లా ఉన్నా అయ్యో ఇట్లా ఉండాలన్నా, ఇంత ఇరుగ్గా ఉండాలన్నా దేవుడిలో? ఏం చెడ్డ ఏం చెప్పాలా? దేవుడు మంచే కదా చెప్పాడు నీకు, మంచే కదా చెప్పాడు నేను మీకు. ఇరుకు, ఇదంతా ఇరుకు మార్గం అంటారు. ఏమంటున్నాడు అక్కడ? ఇది ఇరుకును సంకుచితమునై ఉన్నది. ఈ మార్గము చాలా ఇరుగ్గా ఉంటుందండి. అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, అట్లా పోకూడదు, ఇట్లా పోకూడదు. కంటితో పాపం చేయకూడదు, నోటితో పాపం చేయకూడదు, చెవులతో పాపం చేయకూడదు, నీ శరీరంతో హృదయంలో పాపం చేయకూడదు. ఏం చేయకూడదు? హృదయంలో పాపం చేయకూడదు. మేము మామూలుగా కూడా అడ్డనామాలు పెడతాం. ఏం నామాలండి? చెప్పండి. ఏం నామాలు? అడ్డనామాలు పెడతాం. పైకి మాత్రం అడ్డనామాలు పెట్టేసి లోపల మాత్రం పాపం పెట్టుకుంటే ఏం ప్రయోజనము? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఏమ్మా చెప్పండి, మీరు చెప్పండి. ఇన్ని అడ్డనామాలు, 7 అడ్డనామం, ఈ భుజానికి అడ్డనామం, ఈ భుజానికి అడ్డనామం, అన్ని నామాలు పెట్టుకొని పాపంలో జీవిస్తే ఏం ప్రయోజనం? ఇది ఎవరు నేర్పించలేదు, కానీ మనకి యేసు ప్రభు మాత్రమే ఇవి నేర్పిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇరుకు మార్గము. ఇది ఏం మార్గము? ఇరుకు మార్గము. ఇరుకు మార్గము. విశాల మార్గంలో ఎన్నైనా చేయొచ్చును, కానీ ఈ మార్గము కనుగొనే వారు కొద్దిమందేనంట. వాళ్ళు ఈ మార్గంలో కనుగొన్న వారు
ఇది కొందరేనంట. ఈ ఇరుకు మార్గంలోకి వచ్చేది కొంతమందే. ఏందన్నా తాకూడదా? ఎవరన్నా చెప్పారు తాకూడదనే? తాకూడదయ్యా. ఏం చేయకూడదు? తాకపోతే బండి హంసన్న వేసుకుంటా. ఏం వేసుకుంటా? హంసన్న వేసుకుంటా. బగ్యా కొట్టుకో. ఏం కొట్టుకో? ఏంపా అమ్మ పిల్లలు కొట్టుకో. ఏం చేస్తున్నారు మీరు? మీరు ఆలోచించండి. హంస వేసుకోవాలా? లేకపోతే అది ఇది చేయాలా? ఏం మనం చేస్తున్నాం ఈ లోకంలో? ఈ లోకంలో మనం ఎలాగ జీవిస్తున్నాం? దేవుడు ఇరుకులో మనకు విశాలతను కలగజేస్తున్నాడు కదా. తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు అనేది తప్ప, అది మనకి ఇరుకంట. ఇది ఇరుకు మార్గమే. లోకస్తులు పోయినట్టు పోకూడదు. మనం లోకస్తులు కలిసినట్టు లోకస్తులు తిరగడానికి వెళ్ళలేదు. కొంతమంది వస్త్రధారణ చూస్తే, ఆ వస్త్రధారణ చూసినప్పుడు కొంచెం బాధ వేస్తుంది. మన పూర్వీకుల్లో వస్త్రధారణలు ఎలా ఉన్నాయో? ఎవరికి వస్త్రాలు లేవు. యేసు స్వామి వారి మానని కాపాడడానికి వాళ్ళు పాపం చేసినప్పుడు, మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నప్పుడు ఒక పొట్టేలుని చంపి ఆ తోలును వారి మొలను కట్టాడు. అంటే మానం కాపాడుకొని రాని. ఏం కాపాడుకోమని? మరి ఈ రోజుల్లో చాలామంది ఈ వస్త్రధారణ ఎట్లుంటుందంటే, ఒళ్ళలో ఏమీ ఉండదు, వెనకాల బొత్తిగా ఉండదు. ఫ్యాంట్ తొడలకాడ చినిగిపోయింది. తొడలకాడ ఏమి ఫ్యాంట్ ఇట్లా చినిగిపోయిందంటే, సార్ చినిగిపోయింది కదా సార్, కంపెనీ వాడే కొట్టించినాడంట. అట్లా ఏంది బొక్కలా కాదు మీదరికా? మన ఫ్యాంట్ వాడు ఫ్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని వంగినాడు అనుకో, వాయమ్మ చూసి సాయలేదు. దరిద్రం మనం, దరిద్రం మనం. ఆ ఫ్యాంట్ ఆడిందంటే తొళ్ళ కింద ఉంటుంది. తొళ్ళ కింద అది జరిపి అది వేసుకోకపోతే మనకు కావాలని అమ్ముతాడు మళ్ళా. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. దేవునికి ఇష్టం లేనివి. ఇవి కొంచెం మీరు కనిపిస్తాయి. చాలా మంది బిడ్డలు దేవుని వాక్యానికి లోబడి వాళ్ళ వస్త్రధారణ మార్చుకున్నారు. మంచిగా వస్త్రాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు చాలా ఇష్టం అట్లాంటి వాళ్ళంటే. దేవుని నేను వాళ్ళని బట్టి స్తుతిస్తాను. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. చిన్న బిడ్డలు ముగ్గురు ఉన్నారు ఇక్కడ, ఆడపిల్లలు వీళ్ళు. వాస్తవం ఒక రోజు ఆ పిల్లలను పిలిచి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి చెప్పింది, జీన్స్ ప్యాంట్లు ఏంటండి మా పిల్లలకు, ఆడబిడ్డలు కదా వీళ్ళని. ఆ పొద్దు తీసేసినారు, ఈ పొద్దుటి వరకు ఆ వేళ. ఇట్లా లోపడే వాళ్ళు ఉండాలి పిల్లలు. హల్లెలూయా. జీన్స్ ప్యాంట్లు అవన్నీ కూడా టైట్ డ్రెస్సెస్ అవన్నీ చిన్నపిల్లలకు అలవాటు చేయొద్దంటే మనం చెప్పింది వాళ్ళు ఒకసారి. ఆ రోజు నుంచి మంచి బట్టలు వేసుకొని వస్తున్నారు బిడ్డలు. అయ్యా లోపడే గుణం ఉండాలి. హల్లెలూయా. లోపడే గుణం. జీన్స్ ప్యాంట్లు వేయడం లేదు ఆ పొద్దు నుంచి వాళ్ళు. లోపడ్డారు బిడ్డలు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు రాబోయే దినాల్లో దేవుడు వాళ్ళని గొప్ప చేస్తాడు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఇది ఇరుకు మార్గము. ఇదేం మార్గము? ఈ దేవుణ్ణికి వచ్చేదంతా ఇరుకు మార్గము. కానీ ఇరుకులో నీకు భద్రత ఉంది. ఈ ఇరుకులో ఈ మార్గం పేరేం పేరంట? జీవ మార్గము. ఈ మార్గం పేరేం పేరు? ఏం పేరు? జీవ మార్గము. ఇది ఇరుకే, కానీ ఈ ఇరుకులో ఏముంది? జీవం ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇరుకులో జీవం ఉంది.
ఈ మార్గము ఇరుకే, కానీ జీవ మార్గం ఇది. మీరు ఎప్పుడైతే ఈ ఇరుకులో మీరు ప్రవేశిస్తారో, ఇదన్నీ కూడా ఈ లోకాన్ని చూడకుండా పరలోకం వైపు చూసే వాళ్ళు ఈ ఇరుకు మార్గాన్ని ఇష్టపడతారు. ఈ లోకాన్ని చూసే వాళ్ళు పరలోక రాజ్యాన్ని ఇష్టపడరు. మీకు అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు విశాలంగా ఈ లోకంలోకి వెళ్ళిపోతారు. సినిమాలకు వెళ్ళిపోవాలా, షికారులకు వెళ్ళిపోవాలా, ఇష్టం వచ్చినట్లు తిరగాల, ఇష్టం వచ్చినట్లు పోవాలా. నన్ను ఇంటి నుంచి తరిమేసింది కూడా ఎందుకు తెలుసా? వాళ్ళ ఆటలు సాగలేదని. వీడుంటే మనకు అడ్డమో, మన పనులన్నీ వీడు అడ్డపడతాడు, కాబట్టి ఇంట్లో నుంచి తరిమేద్దాం తరిమేసి పోతే మన మీరు చెడిపోయినారా నేను చెడిపోయినానా? చెప్పండి మీరు. మీరు చెడిపోయారా నేను చెడిపోయానా? ఈ లోకంలో మీరు ఫైనాన్షియల్గా బాగుండి వచ్చినేమో కానీ ఆత్మీయంగా మాత్రం దేవుడు ఒప్పుకోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ధనము నీతో నశించిపోతుంది. నీ ధనము నీతో నశించిపోతుంది. కొన్ని ఏళ్ళు సువార్త ప్రకటించాను మా వాళ్ళకందరికీ. సువార్త ప్రకటిస్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదంటే ఇంకా దేవుడికి వదిలేశాను. ఈడిపల్లి మా చిన్నమ్మ మాత్రం రక్షణ పొందింది. హల్లెలూయా. ఆమె నాకు సాక్షిగా ఉందాడా? ఆమె నాకు సాక్షిగా ఉంది. మా అమ్మ చెల్లెలు భూమి పైన నాకు సాక్షి, ఆమె పరలోకంలో కూడా ఆమె నాకు సాక్షి. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది నాకు సాక్షులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఇరుకు మార్గములో ప్రవేశించేవారు జీవము పొందుకుంటారు. ఏం పొందుకుంటామమ్మా? జీవమును పొందుకుంటాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యం. త్వరగా 8:34. 8వ అధ్యాయము 34వ వాక్యం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, నన్ను వెంబడించాలంటే యేసు స్వయాన ఈ భూమి పైన చెప్పాడు. భూమి పైన మనిషి కుమారుగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడింపకోరిన వాడు తన్ను తాను ఉపేక్షించుకొని. నాకు ఒకసారి చాలా బాధ వేస్తుంది. ఏంటయ్యా, అందరూ మనం వదిలేశారే, మా బంధువులంతా వదిలేశారే, కానీ దేవుడు అంటాడు తన్ను తాను ఉపేక్షించుకొని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్క చెల్లెలు విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, బంధువర్గం అంతా విడిచిపెట్టినా, ఒక ఆయన ఇంటికి పోయాను నేను. మా బంధువుల ఇంటికి పోతే మిమ్మల్ని ఎప్పుడు దోచేసామా ఇట్లా చెయ్యి మర్చిపోలేదు నేను. అది ఎట్లా మిమ్మల్ని ఎప్పుడు పోయి వాళ్ళ ఇంటికి పోయాము మేము. అదే మరి పాస్టమ్మ నేను పోతే మీరా మిమ్మల్ని ఎప్పుడు తోసేసినాం, మిమ్మల్ని ఎప్పుడు తోసేసినాం, పోండి అమ్మాయి చెప్పే నాకు వస్తుంది. నేను చెప్పాను, అయ్యా మీ ఇంటికి వచ్చింది అన్నానికి కాదు, ఊరికి చూసిపోదామని వచ్చేవాళ్ళే. మళ్ళీ అదే ఊర్లో కొంతమంది పేదలకు అందరికీ కూడా వస్త్రాలు అన్ని పంచి వచ్చాం. మేము ఆయన అన్నానికి పోలే, బంధువు కథలకు పోయాం. మేము తోసేసాం, పోండి. ఓరే, నువ్వు దోచేస్తే ఏమి, నా దేవుడు చేర్చుకున్నాడు నన్ను. నా దేవుడు చేర్చుకున్నాడు నన్ను. నువ్వు తోచేస్తే ఏం నన్ను? ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవుడికి ప్రేమ వల్ల, నన్ను వెంబడింపకోరిన వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే మనమే ఉపేక్షించుకోవాలి. అంటే మన జీవితం మనది కాదు, వదిలేయాలి అంతే. దీన్ని మనమే వదిలేసుకొని దేవుని వెంబడించాలి. ఏం ఎత్తుకొని పోవాలా?
సిలువను ఎత్తుకొని. ప్రైజ్ ది లార్డ్. ఆయన మార్గము జీవ మార్గము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని వెంబడించాలనుకున్నావా? ఇంక అన్ని విడిచిపెట్టాలి. బంధువులను విడిచిపెట్టాలి, లోకస్తులను విడిచిపెట్టాలి, లోక కార్యాలను విడిచిపెట్టాలి. కొంతమంది అంటారు నా బంధువులు, నా బంధువులు, నా బంధువులు, నా బంధువులు, రా బంధువులు, రా బంధువులు అంటూ ఉంటారు. ఏం బంధువులు? ఏమే? ఎందుకయ్యా? యేసు స్వామిని నమ్ముకున్న వాళ్ళు మన బంధువులు. యేసు స్వామిని తను తాను ఉపేక్షించుకొని ఎవరైతే తన సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడిస్తారో వాళ్ళు మన బంధువులు. తోసేసినాంబో అంటే తోసేసినావులే అయ్యా, నువ్వు పరలోకం నుంచి త్రోసివేయబడ్డావు. నువ్వు మీ దగ్గర నుంచి నన్ను దోచేసావు, నీ జాతిలో నుంచి నన్ను దోచేసావు, నీ ఇంట్లో రానికుండా చేసేసావు, అంతేగాని నన్ను నువ్వు తోసేలేదే. పరలోకం నుంచి దేవుడు నిన్ను దోచేసాడు. అది గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రియమైన వాళ్ళారా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం వినండి. నువ్వు దేవుని వెంబడించాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఇది ఇరుకు మార్గం. కొంతమంది నా బంధువులు కావాలి, నా బంధువులు కావాలి. ఏం బంధువులు కావాలి? కొంతమంది అంటారు పెళ్ళిళ్ళు కావాలంటే పెళ్ళిళ్ళు చూడాలి, పిల్లలు చూడాలి. నేను ఎవరిని అడిగిన దయ్యనే ఎవరు చెప్పారు దావీదు కదా. దావీదుని అడిగినా ఏమయ్యా నా కొడుకులు పెళ్లి చేయాలి సార్, నా కొడుకులు పెళ్లి చేయాలి సార్ అని అంటాడు. పెళ్లి చేస్తారు అయ్యా, ఏం డబ్బులు లేవు సార్. సార్ మా వాళ్ళు మనుషులు వద్దు సార్, మా కులం వల్లే కావాలి సార్. వాళ్ళు మనకన్నా తీసిపోయినారా? ఆలోచించండి. మనకంటే పాపించి పనులు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళే ఇంకొన్ని మంచి పనులు చేస్తారు. మనకంటే గొప్పలు వాళ్ళు. ఇది చూడండి అయ్యా, కోవండి చూడాల్సిందే. మనకంటే గొప్ప పనులు చేసేవాళ్ళు వాళ్ళు కాదే. మీ కులం గొప్ప పెట్టుకొని చేసేదంతా పుచ్చిపోయిన బతుకులు. ఏం బతుకులు? పుచ్చిపోయిన బతుకులు. మనం ఏమో కులం గొప్ప, మా కులం మా కులం మా కులం మా కులం. మేము ఎవరు అనుకున్నావు? మమ్మల్ని ఎందుకయ్యా దోచేవాడు? మీరు వాళ్ళకి అనిపించారు కదా, అందుకే దోచేసాం. పడి నేను చెప్పకూడదు కానీ ఒకరోజు నన్ను చూసి రొమ్ము కొట్టుకుంటారు వీళ్ళంతా. ఏడా దేవుని దగ్గర నేను ఉన్నప్పుడు ఆ దేవుని సింహాసనంలో నన్ను చూసి ఒరే విండే కదా తోచేసింది ఓయమ్మా అని అప్పుడు కొట్టుకొని వస్తాను. ఆ లాజర్ను చూసి ఆ ధనవంతుడు ఎట్లా కొట్టుకొని వచ్చా, అదే బతికే ఇవ్వదు కూడా. అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోండి. ఈ మార్గం జీవ మార్గం. హల్లెలూయా. నా బంధువు మా కులం ఏదోదయ్యా ఏసాం పెట్టాడా? దేవుడు పెట్టాడా? నీ కులం లేదు, మతం లేదు నాయన. మంచి ప్రవర్తన ఉంటే చాలు, వాడంత గొప్పటి ఇంకెవడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి క్రియలు కలిగిన వాడే గొప్ప వ్యక్తి, మంచి ప్రవర్తన కలిగిన వాడే గొప్ప వ్యక్తి. వాడు తినే ఆహారాన్ని బట్టో, వాడు చేసే పనిని బట్టో వాడిని తక్కువ అంచనా వేయద్దు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. వాడిని తక్కువగా చూడొద్దు. వాళ్ళ మనసు గొప్పదై ఉండొచ్చు. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంది మీకు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆ ఎరుకలో నన్ను వెంబడించండి అంటున్నాడు, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి అంటున్నాడు. ఇంకా అంటాడు లూకాసు సువార్త 12:32 వాక్యం, 12వ అధ్యాయం 32వ వాక్యం. లూకా
ఇంకోటి చూడండి, సామెతలు 4:26. చిన్న మంద భయపడకు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమే. అయ్యా, ఈ ఇరుకు మార్గంలో వచ్చే చిన్న మంద కొంచెం మందే. హల్లెలూయా. ఈ ఇరుకు మార్గంలో కనుగొనేది కొంతమందే, ఈ జీవ మార్గంలోకి వచ్చేది చిన్న మందే. కానీ యేసు స్వామి అంటున్నాడు, మీరు భయపడద్దండి, తండ్రి మీకు ఆయన రాజ్యం ఇచ్చేందుకు ఇష్టపడ్డాడు. తప్పట పట్టండి అయ్యా, రాళ్ళులాగా కూర్చోవద్దండి, జీవం ఉన్న రాళ్ళులాగా ఉండండి. హల్లెలూయా. జీవం ఉన్న పత్రికలాగా ఉండండి. మనకేమిస్తాడంటే దేవుడు, చిన్న మందే ఇరుకులో పోయాం. కొంతమంది ఇరుకులోకి వచ్చేది, కొంతమంది ఇరుకులో ఉండేది, కొంతమంది ఇరుకులో నడిచేది. కానీ వీళ్ళకి ఏమిస్తాడంటే దేవుడు ఆయన రాజ్యం ఇస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రాజ్యం నీకు కావాలన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టు, ఈ లోక కార్యాలను విడిచిపెట్టు, ఈ లోకస్తులను విడిచిపెట్టు, విగ్రహాలను విడిచిపెట్టు, లోక సాంప్రదాయాలు విడిచిపెట్టు, లోక ఆచారాలు విడిచిపెట్టు. ఈరోజు మంచిది, ఈ సమయం మంచిది. ఈ టైం మంచిది కాదని నువ్వు చెప్పడానికి ఎవరివి? సృష్టించావా? ఈ టైం మంచిది కాదని నువ్వు చెప్పడానికి నువ్వు సృష్టించావా ఈ టైంని? ఈ టైం మంచిది కాబట్టి దేవుడు సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. భూమి కలుగుగాక అంటే అది మంచిది అనుకున్నాడంట ఆయన. భూమి కలిగితే మంచిది అనుకున్నాడు. వెలుగు కలుగాక అన్నాడంట. వెలుగు కలిగితే అది మంచిది అనుకున్నాడంట. అయ్యా, దేవుడు సృష్టించిన మంచివి 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 అంటే నువ్వు చెడ్డవి చెడ్డవి అంటావా? పాపిష్టి జన్మ. దేవుడు చేసినవన్నీ మంచివి 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 అంటావంటే మనం చెడ్డవి 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 అంటే పోతామా? ఎలా అంటున్నావు నువ్వు? ఏం ఆధారం ఉంది నీకు? దేవుడు చేసిన వాటిల్లో అన్ని మంచివి చేశాడు. ఒక నరుణ్ణి చేసింది మాత్రం ఆయనకు బాధ అనిపించింది. హల్లెలూయా. ఒక నరుణ్ణి చేసిన దానికి మాత్రం బాధపడ్డాడు ఆయన. వీడిని చేయకుండా ఉంటే బాగుండే, వీడు చెప్పిన మాట ఉంటే, వీడు లోపడ్డే అని ఆయన బాధపడ్డాడు. నొప్పించుకున్నాడు మనసును. నీ వల్ల నా వలన ఆయన నొప్పించుకున్నాడు. నిన్ను నన్ను సృజించిన దాని వల్ల ఎట్లా? ఒక కుక్కగానో, ఒక ఎడగానో, ఒక పిల్లిగానో చేసేసింటే సరిపోయేది నిన్ను నన్ను. కానీ ఆయన రూపంలో చేశాడు చూడు. అబ్బా, ఎట్ట ఆయన రూపంలో నిన్ను నన్ను చేసి నీకు నాకు జీవాత్మను పోసాడు చూడు. అందుకనే ఆయన బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? జీవాత్మను పోసి నిన్ను ఆయన రూపంలో చేసి జీవాత్మతో నిన్ను నింపిన దాని వలన ఆయన మనసు నొచ్చుకునేది. వీడిని చేయకన్నా ఉంటే బాగుంది నేను బాధపడ్డాడు. ఇంకా దేని గురించి బాధపడ్డా? సూర్య చంద్ర నక్షత్రాలను గురించి, పంచభూతాలను గురించి, ఆయన ఈ సృష్టిని అంతటినీ కూడా చేసినందుకు ఆయన మంచిది మంచిది అన్నాడు. కానీ ఏ దాంతో కూడా ఆయన బాధపడలేదు. నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన అనేక సార్లు బాధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇరుకు మార్గం ఇప్పటికైనా కనుగొనవు. ఈ ఇరుకు మార్గంలో నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ఆయన వెంబడించు. ఇది జీవ మార్గము. ఆయన నీకు ఆయన రాజ్యం ఇయ్యాలని ఇష్టపడుతున్నాడు. ఏం ఇయ్యాలనుకుంటున్నాడు? ప్రభువా, నాకు ఈరోజు ఆయన ఇల్లు ఇచ్చేస్తే చాలు స్వామి. ఒక ఆయన అంటాడు, దేవుడు నాకు ఇది చేసేయినాడంటే యాదయా ఇది చేసేయినాడంటే యాదయా అదేమా ఈ అప్పులు అట్లా తీసేసినాడంటే మా ఓమంతా కలిసి వచ్చేస్తా చర్చికి. ఏడివాడు అడ్రస్ లేడు. అంటే పాస్టర్ నాకు కట్టేస్తాడని వచ్చాడు బాబు చర్చికి. ఆలోచించండి.
ఎందుకు దేవుని వెంబడించాలి మనం? ఆయన రాజ్యము కోసము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నానా రకాలు చూస్తున్నాం మనం. నువ్వు ఎందుకు ఆయన వెంబడించాలంటే ఆయన రాజ్యము కోసం. సామెత గ్రంథం చదివిన మాటలు, సామెతలు. నీవు నడుచు మార్గము సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ఆమేన్. దేవుని మార్గములో సరళము చేస్తే మన మార్గాలను దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. 27 కూడా చదువు. 27 వాక్యం కూడా చదువు. నీవు కుడి తొట్టుకైనను ఎడమ తొట్టుకైనను తిరగద్దయ్యా. మనోళ్ళ ఈ కాకి బతుకులు ఇటు చూస్తాడు. కాకి బతుకులు ఇటుకు తలే అని ఆడిపోతే దండాలు పెట్టేది. కాకి బతుకులు. ఆ కాకి కూడా చూడండి, ఒక దిక్కునడు ఇటు చూస్తాము. వీరేమంటారా? ఎట్లమ్మా నువ్వు ఆయన మార్గాల్లోకి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే చదువునా? నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. తిరగద్దయ్యా అంటే మన వాళ్ళు తిరగతానే ఉంటారు. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొను. నువ్వు అటు ఇటు తిరగకూడదు. నువ్వు ఈ ఇరుకు మార్గంలోకి వస్తే అట్లా ఇట్లా తిరగకూడదు. చూసేదంతా దేవుడు వైపు. అందుకని పౌలు గారు నా గురి వద్దకే ఆయన గురి ఒకటే, అటు ఇటు చూడడు. ఆయన గురి దగ్గరికే వెళ్ళాలి. మన గురి యేసయ్యే, పరలోక రాజ్యమే, ఆ తండ్రి రాజ్యమే. ఆ గురికే రావాలి. కానీ ఈ మెడకన్నా వాళ్ళు చూడకండి. వాడు ఈ పక్క చూసినప్పుడు ఆ పక్క చూస్తుంటాడు, ఆ పక్క చూసినప్పుడు ఈ పక్క చూస్తుంటాడు. ఎట్లా? నువ్వు కుడికైనా ఎడమకైనా నేను క్షమించాను. నన్ను మెలకన్నంలోని నేను తక్కువ చేయలేను. ఎందుకంటే వాళ్ళ సైట్ అక్కడ ఉంటుందని నేను మీకు ఊరికే చెప్పాను. ఎందుకంటే మనతోకే చూస్తారని అనుకుంటాను, కానీ మనం వాళ్ళు వేరే వైపు చూస్తూ ఉంటాను. నేను వాళ్ళని ఏం కించపరచలేను. నేను ఈరోజు మీరు చెప్తున్నాను, బాగా వినండి. దేవుని వాక్యం చాలా విలువైంది. ఆ వాక్యము నమ్మదగింది. ఆ వాక్యము నమ్మదగింది. ఆ వాక్యం చూడండి, నువ్వు కీడు నుంచి నీ పాదములను తొలగించుకో. ఈ మార్గంలో నువ్వు నడవాలి. ఇది ఇరుకు, ఇది ఇరుకు. దేవుని నమ్ముకుంటారు, దేవుళ్ళకి వస్తారు, మళ్ళీ ఆచారాలన్నీ చేస్తూనే ఉంటారు. మళ్ళీ లోకాచారాలన్నీ చేస్తూనే ఉంటారు. మా తాత చేశా, మా అవ్వ చెప్పా, మా వాళ్ళు ఇట్లా చేసిరి, మా వాళ్ళు అట్లే చేసిరి, కాబట్టి మేము ఇట్లే చేస్తాం. మరి ఏ స్వామి చెప్పింది ఏం బాయా? ఏంటో బాయా? ఇన్నేళ్ళు మీకు బోధించినంత ఏడబాయా అని చెప్పండి. తల్లులారా, మీరే చెప్పండి, మీరే నాకు జవాబు చెప్పండి. ఇప్పుడు ఇన్ని రోజులు దేవుడు చెప్పినవన్నీ మీకు ఎట్లా బాయా అని ఆలోచించండి. ఒకసారి దేవుని దగ్గర నిలబడి ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం చాలా విలువైంది. ఆ వాక్యము నమ్మదగింది. అది పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. ఆయన అంటాడు, ఎప్పుడైతే మీరు దేవుని దగ్గర ఉంటారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథంలో చూడండి, 57:14 చూడండి. త్వరగా ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయదానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి. అడ్డు చేసేదాన్ని ఆ మార్గం నుంచి తీసేయాలి. మనకి ఏదైతే అడ్డుపడుతుందో, అందుకని దేవుడు చెప్పాడు, నీ కుడిచి నేను అభ్యంతరపరిచినదా దానికి పారి. నీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పారి. ఒక కాలంలో ఒక చెయ్యి ఉండి ఒక
నుండి పరలోకానికి పోయేది మేలు కదా. అన్ని అవయవాలు బాగా పెట్టుకుని నరకంలోకి చచ్చేదానికంటే ఆలోచించండి. ఇది ఇరుకు మార్గమే, కానీ ఆశీర్వాదకర జీవ మార్గం. ఇది ఇరుకు మార్గం ఎట్లాంటిది? జీవ మార్గం. ఇక్కడ అంటాడు ఇర్మియా గ్రంథం 6:16. ఇర్మియా 6:16 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. మార్గంలో నిలవండి. మీరు ఏ మార్గంలో? మంచి మార్గంలో, ఇరుకు మార్గం నిలవండి. నిలిచి చూడండి, తెలుస్తుంది మీకు. అట్లా ఇట్లా పరిగెత్తి, ఎడమకు కుడుకు పరిగెత్తి, ఆ పక్క పరిగెత్తి, ఈ పక్క పరిగెత్తి, ఆడ నెత్తి కొట్టుకొని, ఈడ నెత్తి కొట్టుకొని, ఆడ మొఖాలు పోగొట్టుకొని, ఈడ నడుము పోగొట్టుకొని కాదు. మీరేం చేయాలంటే ఒక తమ నిలబడి చూడండి. ఎక్కడ మార్గములో నిలిచి చూడండి. పురాతనమైన మార్గములో నిలిచిండి. పురాతనమైన మార్గములను గురించి విచారించండి. మార్గంలో నిలబడి విచారించండి. ఊరికి యాడలో పడిపోయి, లోకంలో పడిపోయి, పాపములో పడిపోయి, శాపములో పడిపోయి, ఈ లోక ఆచారాల్లో పడిపోయి, అక్కడ ఇక్కడ కాదు. మీరు ఆలోచించండి. దేవుని మార్గంలో నిలబడి, పురాతనమైన మార్గంలో నిలబడి మేలైన మార్గం ఏదో విచారించి తెలుసుకోండి. ఏముంది మీ బైబిల్లో? పురాతనమైన మార్గముల గురించి విచారించండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. అదే ఇరుకు మార్గము, జీవ మార్గము. అదే మార్గము జీవ మార్గము, అదే మార్గము ఇరుకు మార్గము, అదే మార్గము సంకుచితమైన మార్గము. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం కలుగుతుందంట? నా చెప్పునా అక్క చెప్పు, ఏం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుందంట. ఎంతమందికి ఉంది నెమ్మది? అయ్యో, నోరు పెట్టుకోవాలా, బట్టలు చింపుకోవాలా, నెత్తి కొట్టుకోవాలా, రొమ్ము కొట్టుకోవాలా. అయ్యా అయ్యా. ఇప్పుడు చూడండి, మీరు ఇంటి నుంచి చర్చిలో ఇంటికి పోతానే ఎన్ని కొంపల్లో కొట్లాటలు ఉంటాయి. కొట్టుకొని చర్చిలో నుంచి ఇంటికి పోయి ఎప్పుడైతే నువ్వు మంచి మార్గమును విచారించి కనుగొని ఆ మార్గములో నడుస్తావో అప్పుడు నీకు నెమ్మదిని కలుగుతుంది. పొయ్యి ఎక్కిన వాళ్ళకి కాలుతుందంటే మనకేమే? మనకు అర్థం కదా? మీకు అర్థమవుతుందా? మీరు ఈ దేవుని ఇరుకు మార్గంలో, జీవ మార్గంలో నిలవండి, దాంట్లో నడవండి. అప్పుడు మీకేం దొరుకుతుంది? నెమ్మది దొరుకుతుంది. ఈ రోజుల్లో చాలా మంది నెమ్మది లేక వస్తూ ఉంటారు. తలకాయ కొట్టుకుంటారు, జుట్టు పీక్కుంటారు, గుడ్డలు చింపుకుంటారు, లపలపలపా నోరు కొట్టుకుంటారు. ఏం లేదు, నెమ్మది లేదు. నువ్వు నడిచే మార్గం ఏదో గుర్తించు ప్రియ విశ్వాసి. మంచి మార్గంలో నడుచు, ఈ ఇరుకు మార్గంలో నడుచు. నిన్ను నువ్వు ఉపేక్షించుకో, నేను సిలువెత్తుకొని నడువు. ఇది మంచి మార్గము, జీవ మార్గము, నెమ్మదినిచ్చే మార్గము. ఇది మేలైన మార్గము. ఏ మార్గము? సిటిఎం సంతకు పోయే మార్గమా? లేక అంగళ సంతకు పోయే మార్గమా? చెప్పండా, ఏ మార్గం మంచిది? జీవ మార్గము, ఇరుకైన మార్గము. ఇవి నిబంధనలతో కూడిన మార్గం. ఇది ఈ మార్గంలో నడిచిన వానికి జీవం ఉంటుంది, ఆయన రాజ్యం ఉంటుంది. ఈ మార్గంలో నడిచిన వానికి నెమ్మది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి నెమ్మది లేదు. ఏం లేదండి? నెమ్మది లేదు, నెమ్మది లేదు. నేను చెప్తాను,
ఎదురెట్టిన పని బండి బాటింటి పని దేవుడు నాకు చెప్పిన పని చేసుకొని పోతా ఉంటాను. హల్లెలూయా. ఏం లెక్క చేయండి నీకు, వాళ్ళు తోసేసినా పర్వాలే, తోసేసినా పర్వాలే. అర్థమైందా? ఇన్ని పత్రికలు వచ్చాయి నాకు, ఇది పెళ్లి చేస్తానేమో. ఇన్ని పత్రికలు వచ్చినాయి, 50కి పోయేదో 50కి పొందదు నాకు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, బాగా గమనించండి. మీకు శాంతి కావాలన్నా, ప్రశాంతంగా బ్రతకాలన్నా, మీరు అమ్మ ఉన్న ఈ కొద్ది కాలం ఇక్కడ భూమి పైన నెమ్మది ఉండాలి. ఏముండాలా? నెమ్మదిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. నువ్వు నెమ్మదిగా ఉండలేవు, ఇంకొకరు నెమ్మదిగా ఉండేవు. మీకు అర్థమవుతుందా? మీరు నెమ్మదిగా ఉండలేరు, ఇంకొకరు నెమ్మదిగా బతకలేరు. ఇది మన జీవితాలు. నువ్వు ఎప్పుడైతే ఈ నిజమైన జీవ మార్గంలో నడుస్తావో, ఈ ఇరుకు మార్గంలో నడుస్తావో, అప్పుడు నెమ్మదిగా ఉంటావు. అనేకులు నెమ్మదిగా బతికేట్టుగా చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం నేను మీకు చెప్తాను, వినండి. సామెతలు 8:20 కూడా చదవండి, ఒకసారి చదవండి. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును, నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందును నేను నడుస్తున్నాను. ఏ మార్గంలో అండి? నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందును. చూడండి, నీతి మార్గము, న్యాయ మార్గము. మన న్యాయ ధర్మాలు మనకు ఉన్నాయి కదా, మన చట్టం ఉంది కదా, మనకు న్యాయం ఉంది, ధర్మం ఉంది. దాంట్లో నడవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి మార్గాలు నడవాలి, న్యాయమైన మార్గాలు నడవాలి. ఇంకా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. దేవుని స్తోత్రం. మనం నీతి మార్గంలో నడిచి, న్యాయ మార్గంలో నడిచి దేవునికి సాక్షులుగా ఉంటే అన్నీ మన కాళ్ళ కట్టుకు వస్తాయి. అన్నీ మన కాళ్ళ కట్టుకు వస్తాయి. మనం వాటిని ఎత్తుకుంటే పరిగెత్తాల్సిన పని లేదు. మీకు అర్థమవుతుందా? అమ్మా, మీరు ఇచ్చినా ఎక్కువగా కట్టేస్తాం. మీరు అనుకుంటున్నాడు అదే మాటని. కాకపోతే మీకు బాధ్యత ఉండాలా. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకోకూడదు. అవకాశం ఇస్తాడు, దాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళే పోగొడతాడు. ఇక్కడ వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్తలో ఒక మాట చదువుదామా? 16:33. యోహాను సువార్త 16:33. గట్టిగా. నా యందు మీకు సమాధానం కలిగినట్లు. ఎట్లా దేవుని యందే మనకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. చదవండి. నా యందు మీకు సమాధానం కలిగినట్లు, మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అబ్బా, అయ్యా, మీకు సమాధానం కలగాలని దేవుడి మాటలు మనకు చూపిస్తున్నాడు. మీకు సమాధానంగా ఉండాలి. మీరు దేవునితో సమాధానంగా ఉండాలి, సంఘంతో సమాధానంగా ఉండాలి, సమాజంతో సమాధానంగా ఉండాలి. ఈ లోకంలో సమాధానం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుని వల్లనే మనకు సమాధానం కలుగుతుంది. మనం దేవునితో సమాధానం పడాలి. అంటాడు దేవుని లూకాసు వార్త 13:23. 13:23 ఆయన అంటాడు, ఒక మాట చదువుతాం. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, చూడండి, చాలా మంది. ఒకడు వచ్చాడంట, ప్రభువా, రక్షణ పొందేది కొంతమందేనా స్వామి? ఇప్పుడు చూడండి, ఈ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు? చర్చిలోకి ఎంతమంది వచ్చారు? యేసు స్వామి ఒకడు అడిగాడంట, రక్షణ
పొందువారు కొద్దిమందేనా? ఎవరిని అడిగాడు? యేసు స్వామిని అడిగాడు. రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగాడు. ప్రశ్న, దేవునికి ప్రశ్న అడిగాడు. యేసు స్వామి ఇప్పుడు చదవండి. ఆయన వారిని చూసి ఆ. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతులు గాని వారి వలన కాదని. బాగా మీతో చెప్పుచున్నాను. కొంచెం ఇక్కడ వెయిట్ చేయండి. మీరు ఎంతమంది సినిమాలకు పోతారా? సినిమాలకు పోయినారు ఇంతకు ముందు, యేసు నమ్ముకోక ముందు ఎంతమంది పోయినారు? ఓకే 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 ఆల్మోస్ట్ నేనే అనుకుంటే మీరు కూడా వాళ్ళే. అట్లయితే మీరు చూడండి, ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే బుకింగ్ దగ్గర నేనే ఉన్నాను. నేను లేదంటే ఎవడో మా ఊడు ఉంటాడు. ఒకవేళ ఎవడు లేడు అనుకో, ఆ బుకింగ్ ఎట్లుంటుందంటే ఒక మనిషి పెట్టాలంటే పెట్టింటాడు. కొన్ని సినిమా జ్యోతి టాకీస్ కాడ చూడండి, మీరు పంచరత్న కాడ చూడండి ఎట్లుంటుంది. చూసినారా మీరు ఇట్లా థియేటర్లు అంతా ఒక మనిషే పెట్టేది. పెద్ద లావోడు పోతే పడరు, మళ్ళా వాళ్ళ తల పైన ఎక్కి నడుచుకొని వెళ్ళిపోయేవాళ్ళం టికెట్ కోసం. అట్లా దొరకలేదనుకో బ్లాక్లో కొనుక్కొని పోయేవాళ్ళం. అదే ఆడ ఇరుకు మార్గం అనుకునేరు. ఏడు చెప్పింటే ఇరుకు మార్గం వేరే. ఏమంటే ఇప్పుడు చదువులైనా ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? యేసు స్వామి ఏం చెప్పాడు? ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ఆ టికెట్ కోసం పోరాడేది కాదు, ఆ మాన్యుషకు పోరాడేది కాదు. దాన వీర శూర కన్నా 100 సార్లు పైన చూసినా నేను. ఎన్నిసార్లు? ఒక 100 సార్లు పైన సెంచరీ దాటేసిన. అంత ఇష్టం ఆ సినిమా అంటే నాకు. మన సినిమాలు వదిలేసా, వాళ్ళంతా నటన అని తెలిసింది మళ్ళీ నాకు. మొన్న నాగేశ్వరరావు గారు చనిపోకముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే పేపర్లో, నేను తాగినట్లు యాక్షన్ చేసినాను కానీ నా జీవితంలో ఎప్పుడు బ్రాంతి నేను తాగలేదన్నాడు. ఏమి? నేను తాగినట్లు సినిమాలో చాలా యాక్షన్ చేశాను కానీ నేను ఎప్పుడు కూడా అది ఎట్లుందో కూడా నాకు రుచి కూడా తెలుసు, నేను ఇంతవరకు అది తాగే ఉండలేదు అన్నాడు. దాన్ని చూసి ఆ న్యూస్ చదువుతా నా పక్కనే ఒక పాస్టర్, పెద్ద పాస్టర్, సీనియర్ పాస్టర్, ఆయన దేవదాసు సినిమా చూసి తాగేసి ఊగుతా వీడియో రోడ్లో. లక్కీగా ఆయన పాస్టర్ అయిపోయి ఆ న్యూస్ ఇద్దరు చదివినాం. ఆ న్యూస్ ఇద్దరు చూసి వీడిని చూసి నేను వాత పెట్టుకుంటానయ్యా. ఆ రోజు నాగేశ్వరరావు ఏమంటే, నేను యాక్షన్ చేసేదే కానీ నేను ఎప్పుడు దాని నోట్లో పోసుకున్నాడు కాదు అన్నాడు. వీళ్ళ ఆయన తెలిసిన యాక్షన్ చూసేసి నిజంగానే బాగా మీ తాగేసి నిన్ను చూసి నేను తాగబోతుంది అయిపోతుంది కదా అయ్యా అంటాడు. అప్పుడు అయ్యా మీరు వినాలా, ఈ మార్గంలో ప్రవేశించడానికి ఏం చేయాలంట? పోరాడాలట. ఏం చేయాలా? పోరాటం ఉంది. పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఆ బార్డర్లో ఎట్లుంటుందంటే సైనికులకు నువ్వా నేనా, చైనాకు మనకు బార్డర్లో ఎట్లుంటుంది, నువ్వా నేనా ఉంటాం. అదే నరకానికి పరలోకానికి పోరాటం. నరకానికి పరలోకానికి మనం పోవాలంటే ఈ ఇరుకులో పోరాడాలి. మనం ఈ ఇరుకులో పోరాడాలి.
శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాన్ని చంపుకోవాలి. మేమేం పైనుంచి కూడా పెట్టుకోలే, మీలాగా మనుషులే, మేము కూడా మీలాగా మనుషులే. మీకున్న కోరికలు మాకు ఉన్నాయి, కానీ దేవుని వాక్యానికి లోబడి ఆ కోరికలు చంపుకుంటాం. ఆ కోరికల్ని వాక్యంతో జయిస్తాం. మీకుండే కోరికలే మాకు ఉంటాయి, ఎందుకంటే మేము ఇలాంటి మనుషులమే. మేమేడ పైనుంచి కూడా పడిపోదా, మీకంటే దరిద్రులం మేము, మీకంటే పాపులం మేము. కానీ దేవునికి లోబడ్డాం కాబట్టి మా శరీరాన్ని మేము జయిస్తున్నాం, పోరాడుతున్నాం. హల్లెలూయా. మా ఆలోచన విధానాన్ని, మా మనసు ఎక్కడ పారిపోకుండా, మా హృదయం ఎక్కడ పారిపోకుండా, మా కన్నులు ఎప్పుడు కళ్ళు చూస్తే ఎప్పుడు చెడిపోకుండా, మా నోటి మాట ఎప్పుడు దొరకకుండా మేము కూడా ఒక రోజులో చట్టాపట్టే జీవించాం. కానీ దేవునికి లోబడినప్పుడు, మేలైన మార్గంలో విచారించినప్పుడు, మేలైన దాన్ని కనుగొన్నప్పుడు ఇంకా పోరాటం ప్రారంభమైంది మాకు. పోరాటం. మేము బాలుకు పోలేమా? పోలేమమ్మా? బాలుకు పోయి తాగలేమా? వ్యభిచారాలు చేయలేమా? ఒకరిని కొట్టలేమా? ఒకరిని చంపలేమా? కాదు, ఇవన్నీ జయించాలి మనం. నరహంతకులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, తిట్టుబోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వాక్యం పోరాటం. ఇది ఇరుకు మార్గం, ఇది జీవ మార్గం. ఈ జీవ మార్గంలో మనము దేవుని రాజ్యం కోసం మనం పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము ఉప్పు కారం తినే వాళ్ళమే కదా, మేము కూడా ఉప్పు కారం తినే వాళ్ళమే కదా, తినమా? కానీ పోరాడుతున్నాం. ఎంతో శరీరంతో కాదు, అంధకార చీకటి శక్తులతో, ఆకాశ మండలంలో ఉన్న అంధకార చీకటి శక్తులతో పోరాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరంతో కాదమ్మా, లోకస్తులతో కాదమ్మా, అంధకార చీకటి శక్తులతో పోరాడుతున్నాం. మా ప్రేమకు దేవుడు యుద్ధము నేర్పించాడు. మేలైనదేదో మనం కనుగొనాలి. ముగించబోతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదలు అనుసరించొద్దండి, ఈ లోక మర్యాదలు మీరు అనుసరించొద్దని అక్కడ రాశారు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. ఇది లోకాచారాన్ని విడిచిపెట్టండి, మీ మనసు మార్చుకోండి. దేవుని దగ్గరికి వస్తారు, గుడికి వస్తారు, గుడిలో ఉంటారు, బల తీసుకుంటారు. లోకాచారాలు మాత్రం విడిచిపెట్టరు, లోక ఆచారాలు మాత్రం విడిచిపెట్టరు. పేరు మార్చుకుంటారు, కానీ లోకాచారాలు మాత్రం విడిచిపెట్టరు. విడిచిపెట్టుకోండి దేవుడు చెబుతున్నాడు ఈరోజు. ఆచారాలు, లోకాచారాలు విడిచిపెట్టలేదు. లోక సాంప్రదాయాలు విడిచిపెట్టరు, లోక కార్యాలు విడిచిపెట్టరు. ఇంకేం మీరు దేవుని నమ్ముకోండి, మీకు ఎట్లా నెమ్మది వస్తుంది, మీకు ఎట్లా దేవుని సన్నిధి వస్తుంది, ఆయన రాజ్యం ఎట్లా వస్తుంది ఆలోచించండి. ఇరుకులో ప్రవేశించాం మనం, పోరాటం చేస్తున్నాం. ఏం పోరాటం అండి? గజ్నీ మహమ్మద్ దండయాత్ర తెలుసా మీకు? గజ్నీ మహమ్మద్ ఆయన రాజ్యం పోగొట్టుకున్నాడు.
ఎన్నిసార్లు దండయాత్ర చేశాడు? 16 సార్లు చేశాడు. పోరాడాడు, 16 సార్లు గెలిచాడు. ఆయన రాజ్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. అమ్మ, మనం పోరాడాలా? ఈ లోకాన్ని జయించాలంటే, ఈ లోక ఆచారాలను జయించాలంటే పోరాటం చేయాలి. మనం పెద్ద పెద్ద పోరాటమే చేయాలి. ఇది అందరినీ వదలాలా, కొన్ని వదలాలా, కొన్ని నష్టపోతాం, కొన్ని పోగొట్టుకుంటాం, కొంత సొమ్ము నష్టమవుతుంది, కొంతమంది పోతారు, విడిచిపెడతారు. ఈ పోరాటంలో అనేకమైన పోగొట్టుకోవాల్సిన అవసరం వస్తుంది, అనేకమైన పోగొట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ పోరాటంలో మనం జయించాలి. మన ఆరోగ్యం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మన డబ్బులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మన ఆస్తులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పోరాటంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ పోరాటంలో మనం గెలవాలి. నేను పోరాడి తిని, మంచి పోరాడి తిని, నా బరువు తుదముట్టించి తిని, ఇది సాక్ష్యం. హల్లెలూయా. నేను మంచి పోరాడి తిని, పౌలు గారు అంటున్నారు ఈ మాట, నేను మంచి పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, ఇది నాకు జీవ కిరీటము సిద్ధముగా ఉన్నది. పోరాడి గెలిచిన వాడే ఈ జీవ మార్గాన్ని పొందుకుంటాడు, ఆయన రాజ్యాన్ని పొందుకుంటాడు, ఈ జీవాన్ని పొందుకుంటాడు. ఈ లోకాచారాలను పట్టుకొని లోకాచారాలు జీవిస్తూ హల్లెలూయా అన్నంత మాత్రాన నీకు పరలోకం వస్తుందంటే ఆపద్దము. ఇవన్నీ విడిచిపెట్టాలి. మనం ఇవన్నీ విడిచిపెట్టాలా. ఇది ఇరుకు మార్గం. ఈ మార్గంలో నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా. నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే తప్ప ఈ మార్గంలో, జీవ మార్గంలో నువ్వు నడవలేవు. ఈ మేలైన మార్గంలో నడవలేవు. ఈ నెమ్మదిచ్చే మార్గంలో నడవలేవు. ఈ మార్గము జీవ మార్గం. మత్తయి 16:24. మత్తయి 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తి నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించుకుని వాడు తన ప్రాణమును రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా ప్రాణం కాపాడుకోవాలి, నన్ను కాపాడుకోవాలి, నా ప్రాణం కాపాడుకోవాలి, నన్ను కాపాడు అనుకుంటాంటే వాడు పోగొట్టుకుంటాడు. ఖచ్చితంగా వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. ఇప్పుడు చేతులెత్తి అంటే ఇక నీ ప్రాణం దక్కించుకోవాలంటే నీ ప్రాణమే దేవునికి పెట్టాలి. ఎప్పుడైతే నీ ప్రాణం కూడా లెక్క చేయకుండా దేవుని కోసం వస్తావో అప్పుడు నీ ప్రాణం దక్కించుకుంటావు. అప్పుడు నీ ప్రాణం దక్కుతుంది. ఈ లోకంలో మన ప్రాణాన్ని కాపాడుకోవాలని యా ఎండకు ఆ గొడుగు పడుతుంటారు చూడు, యా వానకు ఆ గొడుగు పడుతుంటారు చూడు, వాళ్ళు పోగొట్టుకుంటారు ఖచ్చితంగా. యా ఎండకు ఆ గొడుగు, యా వానకు ఆ గొడుగు పడుతుంటారే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. దేవుని కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, ఆస్తి పోయినా పర్వాలేదు, బంధువులు పోయినా పర్వాలేదు, బిడ్డలు పోయినా పర్వాలేదు, నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం నీకున్న ఆస్తి కానీ, నీ పిల్లలు కానీ, నీ ఇండియా వారు కానీ, నీకున్న సమస్తము పోయినేడుగా అది నేను నూరంతలుగా నీకు నేను ఆడిస్తాను. అందరినీ విడిచిపెట్టాలి. లోకంలో అన్ని విడిచిపెట్టాలి. ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాటం చేయాలి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఇరుకులో ఏముందంట? నెమ్మది ఉందంట, జీవం ఉందంట, ఈ ఇరుకులో ఐశ్వర్యం ఉందంట, ఈ ఇరుకులో సమాధానం ఉందంట, ఈ ఇరుకులో ఆయన రాజ్యం ఉంది. ఈ రాజ్యాన్ని సంపాదించుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.